నమస్కారం. 2026 ఎస్ఎస్సి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అదేనండి. మన ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వందల పేజీలున్న ఈ డాక్యుమెంట్ చూడగానే కొంచెం భయం వేస్తుంది కదూ. కంగారు పడకండి. కేంద్ర ప్రభుత్వంలో బెస్ట్ జాబ్ కొట్టాలనుకునే వాళ్లకి ఇదొక అద్భుతమైన అవకాశం. ఈ ఎక్స్ప్లెయినర్లో అంత పెద్ద నోటిఫికేషన్లో దాగి ఉన్న అత్యంత కీలకమైన సమాచారాన్ని, మనకు అవసరమైన అసలు పాయింట్స్ని చాలా సింపుల్గా, స్పష్టంగా డీకోడ్ చేద్దాం. సో లెట్స్ డైవ్ ఇన్. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మొట్టమొదటి నంబర్ 12,256. అవును, ఈ సంవత్సరం కమిషన్ అంచనా వేస్తున్న ఖాళీలు ఇంచుమించుగా ఇన్నే. ఒక్కసారి ఆలోచించండి. 12,000కి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఒకేసారి భర్తీ చేయడమంటే మాటలు కాదు. ఇది నిజంగా చాలా పెద్ద అవకాశం. అందుకే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లోని ప్రతి చిన్న డీటెయిల్ని మనం మిస్ అవ్వకుండా చూడాలి. ఈ అధికారిక పత్రం చూశారు కదా. భారత ప్రభుత్వంలోని రకరకాల మంత్రిత్వ శాఖల్లో ఉన్న గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులన్నీ ఇందులోనే పొందుపరిచారు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అసలు ఏ అర్హతలుండాలి, దరఖాస్తు చేసుకోవడానికి ఖచ్చితమైన డెడ్లైన్స్ ఏంటి అనేది ఇందులో చాలా స్ట్రిక్ట్గా మెన్షన్ చేశారు. ఇదే మనకి ఎగ్జామ్కి సంబంధించి ఒక మాస్టర్ గైడ్ లాంటిదనమాట. సరే, ఈ కాంప్లికేటెడ్ నోటిఫికేషన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి 4 విభాగాలుగా విడదీద్దాం. 1. ముఖ్యమైన తేదీలు మరియు గడువులు. 2. అందుబాటులో ఉన్న పోస్టులు, ఖాళీలు. 3. పౌరసత్వం రూల్స్ మరియు ఆఖరిది అందరికీ ఎంతో ఇంపార్టెంట్ అయిన వయోపరిమితి మరియు సడలింపులు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మొదటి పాయింట్ చూద్దాం. ముఖ్యమైన తేదీలు. గవర్నమెంట్ జాబ్స్ దరఖాస్తుల విషయంలో సమయపాలన ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఒక్కరోజు గడువు దాటినా మన చేతుల్లోంచి ఆపర్చునిటీ జారిపోయినట్లే. ఈ టైంలైన్ని ఒకసారి గమనించండి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మే 21న స్టార్ట్ అయ్యి జూన్ 22, 2026 రాత్రి సరిగ్గా 11 o'clock అంటే 2300కి క్లోజ్ అవుతుంది. పొరపాటున అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ చేస్తే సరిదిద్దుకోవడానికి జూన్ 29 నుంచి జులై 1 వరకు కరెక్షన్ విండో ఓపెన్ ఉంటుంది. ఆ తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో టైర్ 1 ఎగ్జామ్, దాన్ని క్లియర్ చేసిన వాళ్ళకి డిసెంబర్లో టైర్ 2 ఎగ్జామ్ జరిగే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉందండోయ్. అప్లికేషన్ పెట్టుకోవడానికి డెడ్లైన్ జూన్ 22 అయినా ఆన్లైన్ ఫీజు కట్టడానికి మాత్రం కమిషన్ ఒకరోజు ఎక్స్ట్రా టైం ఇచ్చింది. అంటే జూన్ 23 రాత్రి 11 గంటల వరకు ఫీజు కట్టొచ్చు. కానీ లాస్ట్ మినిట్ సర్వర్ క్రాష్ల వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా ప్రాసెస్ ముగించేయడం చాలా బెటర్. రైట్, టైమ్లైన్ క్లియర్ కదా. ఇప్పుడు మన రెండో సెక్షన్లోకి వెళ్దాం. అందుబాటులో ఉన్న పోస్టులు మరియు ఖాళీలు. ఆ 12,000కి పైగా ఖాళీలు ఏ డిపార్ట్మెంట్లలో ఉన్నాయో వాటి రేంజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కమిషన్ ఈ పోస్టులని వాళ్ళ పే లెవెల్స్ బట్టి చాలా నీట్గా డివైడ్ చేసింది. లెవెల్ 4, లెవెల్ 5లో ఆడిటర్, పోస్టల్ అసిస్టెంట్ లాంటి గ్రూప్ సి పోస్టులున్నాయి. వీళ్ల బేసిక్ పే 25,500తో స్టార్ట్ అవుతుంది. కొంచెం పైకి వెళ్తే లెవెల్ 8లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కింద పనిచేసే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లాంటి పవర్ఫుల్ గెజిటెడ్ గ్రూప్ బి పోస్టులు కూడా ఉన్నాయి. వీటి శాలరీ రేంజ్ ఏకంగా 1,50,000 పైనే ఉంటుంది. ఎక్సలెంట్ కెరియర్ గ్రోత్ కదూ. కానీ ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పోస్టల్ అలాట్మెంట్ అనేది పూర్తిగా మెరిట్ కమ్ ప్రిఫరెన్స్ విధానం మీదే ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి ఒక పోస్ట్ అలాట్ అయ్యాక ఇక దాన్ని మార్చుకునే ఛాన్సే లేదు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, సిబిఐ, ఎన్ఐఏ లాంటి డిపార్ట్మెంట్స్లో సబ్ ఇన్స్పెక్టర్ లాంటి కొన్ని పోస్టులకి కఠినమైన ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. అవి లేకుండా ఆ పోస్టులని ముందుగానే ఎంచుకుంటే ఎగ్జామ్ టాప్ చేసినా సరే జాబ్ రాదు. ఇది మాత్రం మర్చిపోకండి. సరే, ఇక పోస్టుల ముచ్చట పక్కన పెడితే నెక్స్ట్ విభాగం పౌరసత్వం మరియు జాతీయత నిబంధనలు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎవరెవరు అప్లై చేయొచ్చు అన్న దానిపై ఉన్న లీగల్ రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్గా భారత పౌరులైతే ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ విశేషమేంటంటే మనతో పాటు పొరుగున ఉన్న నేపాల్, భూటాన్ దేశాలకు చెందిన వాళ్లు కూడా అర్హులే. అంతేకాదండోయ్, పాకిస్తాన్, శ్రీలంక లేదా కెన్యా లాంటి కొన్ని నిర్దిష్ట దేశాల నుంచి ఇండియాలో పర్మనెంట్గా సెటిల్ అవ్వడానికి వచ్చిన భారతీయ సంతతి వ్యక్తులు కూడా అర్హులే. కాకపోతే వీళ్లందరికీ భారత ప్రభుత్వం జారీ చేసిన ఆ అర్హత సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ రూల్ కూడా ఉంది. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అంటే BRO లో ఏవైనా పోస్టులు పడితే వాటికి కేవలం మగవాళ్లు మాత్రమే అప్లై చేసుకోవాలి. సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణం లాంటి కఠినమైన పరిస్థితుల్లో పనిచేయాల్సుంటుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన నిబంధన విధించబడిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇక మనం ఈ వివరణలో ఫైనల్ అండ్ మోస్ట్ కాంప్లికేటెడ్ సెక్షన్కి వచ్చేశాం. అదే
వయోపరిమితి మరియు దానికి సంబంధించిన సడలింపులు. వయస్సును లెక్కించడానికి ఆగస్టు 1, 2026ని ఖచ్చితమైన కటాఫ్ తేదీగా తీసుకుంటారని ముందుగా గుర్తుపెట్టుకోండి. అన్ని పోస్టులకి ఒకే ఏజ్ లిమిట్ ఉండదు. బేసిక్గా దీన్ని 4 బ్రాకెట్స్గా డివైడ్ చేశారు. కొన్నింటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంకొన్నిటికి 20 నుంచి 30 ఏళ్లు లేదా 18 నుంచి 30 ఏళ్లు ఉంటుంది. ఇక జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ లాంటి స్పెషల్ పోస్టులకు మాత్రం గరిష్టంగా 32 ఏళ్ల వరకు ఛాన్స్ ఉంది. సో మీరు అప్లై చేసే ముందు మీరు కోరుకుంటున్న పోస్ట్కి మీ వయసు మ్యాచ్ అవుతుందో లేదో పక్కాగా చెక్ చేసుకోండి. మరో స్పెషల్ వార్నింగ్, ఏజ్ క్యాల్కులేషన్ విషయంలో కమిషన్ అస్సలు కాంప్రమైజ్ అవ్వదు. మీ 10th క్లాస్ అంటే మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ప్రింట్ అయ్యుందో ఆన్లైన్ అప్లికేషన్లో ఎగ్జాక్ట్గా అదే ఎంటర్ చెయ్యాలి. తర్వాత ఎప్పుడైనా డేట్ తప్పు పడింది, ప్లీజ్ మార్చండి అని ఎన్నిసార్లు అడిగినా వాళ్ళేమాత్రం ఒప్పుకోరు. సో ఫిల్ చేసేటప్పుడు డబుల్ చెక్ చేసుకోండి. అయితే రిజర్వేషన్ నిబంధనల ప్రకారం గవర్నమెంట్ కొన్ని వయో సడలింపులు కూడా ఇస్తోంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ వారికి 3 ఏళ్లు, అలాగే పీడబ్ల్యూబీడీ అంటే వికలాంగులకు వాళ్ల కేటగిరీను బట్టి 10 నుంచి 15 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ దొరుకుతుంది. సరైన సర్టిఫికెట్లు సమర్పించడం ద్వారా ఆయా వర్గాల వాళ్లు ఈ బెనిఫిట్స్ని ఈజీగా పొందొచ్చు. నోటిఫికేషన్లో ఎక్స్ సర్వీస్ మెన్ లేదా మాజీ సైనికోద్యోగుల గురించి కూడా చాలా క్లియర్గా డిఫైన్ చేశారు. ఇండియన్ ఆర్మీ, నేవీ లేదా ఎయిర్ ఫోర్స్లో ఏ స్థాయిలో పనిచేసి రిటైర్ అయినా సరే వారు ఈ కేటగిరీ కిందకే వస్తారు. వీరికి ఏజ్లో రిలాక్సేషన్తో పాటు కొన్ని గ్రూప్ సి పోస్టుల్లో స్పెషల్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. నిజంగా ఇది వారికి ఒక అద్భుతమైన అవకాశం. ఇన్ని రూల్స్, కండీషన్స్, డెడ్లైన్స్ చూస్తుంటే అప్లై చేసే టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని కంగారు రావడం సహజం. మీ టెన్షన్ తగ్గించడానికే కమిషన్ ఈ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ను ఇచ్చింది. 1800-309-3063 అనే ఈ నంబర్కు ఫామ్ నింపేటప్పుడు ఏ చిన్న టెక్నికల్ డౌట్ వచ్చినా కాల్ చేసి నేరుగా పరిష్కారం పొందవచ్చు. ముగింపుగా చూశారు కదా, జూన్ 22వ తేదీ డెడ్లైన్ ఫాస్ట్గా వచ్చేస్తోంది. 12,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు మన కళ్ల ముందే ఉన్నాయి. ఇదొక రేర్ అండ్ భారీ అవకాశం. ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన అసలైన ప్రశ్న ఒకటే: మీ దీర్ఘకాలిక కెరీర్ లక్ష్యాలకు, మీ ప్యాషన్కి ఏ పే లెవెల్, ఏ పోస్ట్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది? ఈ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉంటే, సరైన పోస్ట్ని ఎంచుకుంటే మీ విజయానికి తొలిమెట్టు పడినట్లే. మరింత ఇంట్రెస్టింగ్ సమాచారంతో మరో ఎక్స్ప్లెయినర్లో కలుద్దాం.